హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేటువంటి బెండకాయ పులుసుతో మీ ముందుకైతే వచ్చానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ పులుసు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చేసే విధంగా చేసామనుకోండి, దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీని తయారీ విధానం అయితే నా స్టైల్లో మీకైతే చూపిస్తానండి. ముందుగా నేనైతే ఒక 300 గ్రామ్స్ వరకు బెండకాయలని తీసుకున్నానండి. దానిలోకి 2 టమాటాలని, పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే ముందు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇసుక వస్తుందండి చింతపండులో, అందుకని శుభ్రంగా కడిగేసుకొని నీడల్లో అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. తరువాత బెండకాయలను అయితే 3 లేదా 4 ముక్కలుగా అయితే చేసుకున్నానండి. ఆ విధంగా పెద్ద ముక్కలుగా నేను అప్పుడే టేస్ట్ బాగుంటుందండి పులుసులోకి. సన్నగా కోసామనుకోండి ముక్క చితిరిపోతుందండి, అందుకని. తరువాత ఉల్లిపాయలని, టమాటాలని, పచ్చిమిరపకాయలని అన్నిటినీ కూడాను సన్నగా ముక్కలుగా కోసేసుకోవాలండి. తరువాత ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలను అయితే వేసుకొని వేయించుకోవాలండి. తరువాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేయించుకున్నాము ఉల్లిపాయలను అయితే. ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. తరువాత టమాటా ముక్కల్ని, పచ్చిమిరపకాయలని, బెండకాయ ముక్కలను కూడా మనము యాడ్ చేసుకుందామండి. బెండకాయ ముక్కలు తాలింపులో వేయంగానే మూత అయితే పెట్టద్దండి. కొంతసేపు ఆయిల్లో ఆ విధంగా ఫ్రై చేసుకుందామండి. అప్పుడైతే జిగురు రాకుండా ఉంటుందండి పులుసు. కొంచెంసేపు అయితే నూనెలో వేగించుకోండి. ఇప్పుడైతే నూనెలో చక్కగా వేగిపోయినాయండి బెండకాయ ముక్కలు. ఇంకా సరిపోతుందండి. దీనిలోకి మనము కొంచెం కల్లుప్పునైతే యాడ్ చేసుకుందామండి. పులుసుల్లో ఎప్పుడైనా కల్లుప్పే టేస్ట్ బాగుంటుందండి. తరువాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత కొంచెంసేపు అయితే మనం కూర ముక్కల్ని కలపెట్టుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసి మరి కొంచెం సేపు అయితే మగ్గించేసుకుందాము ముక్కల్ని. చూసారా, చక్కగా మగ్గిపోయినాయండి బెండకాయ ముక్కలు అయితే, ఇంక సరిపోతాయి. ఇప్పుడైతే మనము ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని గుజ్జునైతే తీసుకున్నాను. దాన్నైతే కూరలోకి యాడ్ చేస్తున్నానండి. కొంచెం పలచగానే వేసుకోండి పులుసు, ఎందుకంటే మరిగే విధంగా చిక్కబడే వరకు మనం మగ్గించుకుంటాం కాబట్టి అండి దాన్ని. ఇప్పుడైతే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. నేనైతే కొంచెం బెల్లంనైతే యాడ్ చేసుకుంటానండి. చింతపండుతో చేసేటువంటి పులుసుల్లో ఎప్పుడైనా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకున్నామనుకోండి చాలా కమ్మగా ఉంటాయండి ఆ పులుసులు. తియ్యగా ఏమి ఉండవండి, పుల్లదనంగా లేకుండా ఉంటాయి. చూసారా, పులుసు అయితే చక్కగా మరిగిపోయిందండి. ఇంకా బాగా చిక్కబడాలండి, కొంచెం పలుచగానే ఉంది పులుసు. ఇంకొంచెం సేపు అయితే మనము దాన్ని మరిగించుకుందామండి ఈ పులుసుని. ఆ పులుసులో బెండకాయ ముక్కలైతే బాగా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, చక్కగా ఉడికిపోయిన చిక్కబడిపోయిన పులుసు అయితే రెడీ అయిపోయిందండి, బెండకాయ పులుసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఇంకొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకుందామండి ఈ పులుసులోకి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా.